వెళ్ళేదైతే శివుడి గుడి, బాగా పురాతనమైందనమాట. మల్లప్ప స్వామి గుడి అని అంటారనమాట. అయితే ఇప్పుడు మనం వెళ్ళే దారి మొత్తము వీడియో తీస్తాను. వీడియో మొత్తం సూపర్ ఉంది. ఒక పక్క వాన పడుతుంది, ఒక పక్క మళ్ళీ మంచులాగా పడతా ఉంది. కారు కాబట్టి సరిపోయింది, మామూలు బండి మీద అయితే వచ్చేదానికి కుదరదు. పోతే మెసేజ్ అయితే పెట్టాడనమాట, మా ఊర్లో ఇట్లా గుడి ఉందన్న వచ్చి తీయమన్నాడు. మరి ఆ గుడికి స్పెషల్ ఏంది అదే అని అడిగాను. అడిగితే ఆ గుడి కొండ మీద ఉంటుందంట. ఒక 4 కిలోమీటర్ల దాకా అయితే కొండ మీద కక్కాలి. అదేవిధంగా కొండ దగ్గర నుంచి పక్కన సొరంగ మార్గం ఉండిద్దంట, గుహలాగా. అది ఒక 1/2 కిలోమీటర్ దాకా అయితే ఉంటుందంట సొరంగ మార్గం వచ్చేసి. ఆ సొరంగ మార్గంలో ఇప్పుడు గూడిపోయి కూడా చాలా గూడిపోయినారు అది అంటుంది. మరి ఆడికి వెళ్తే కానీ పూర్తిగా మనం వివరాలు తెలియవు. కొంతమంది పెద్దవాళ్ళని అక్కడ వాళ్ళని అడిగి చూస్తే మాత్రం పాములు కూడా ఉంటాయి, జాగ్రత్త అది అని చెప్పారు. వెళ్తున్నాం, చూద్దాము. చూసిన తర్వాత వీడియో ఎట్టా వస్తుందో చూద్దాము. నేనైతే ప్రతిదీ ట్రై చేస్తాను మంచిగా తీద్దామని. మనకన్నీ సహకరిస్తే ఓకే, అదన్నమాట. ఇప్పుడు వీడియో వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాము, గుడి దగ్గరికి. ఆ అబ్బాయి కూడా అక్కడ స్కూల్ దగ్గరే ఉన్నారంట, ఊరి ఎంట్రన్స్లోనే స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ దగ్గరే ఉన్నారంట. మనకైతే రూట్ మ్యాప్ అయితే పంపించాడు. వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి అనేది ఎలా ఉంటుంది, ఏంది, ఆ యొక్క చరిత్ర ఏంది అనేది తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ గుహలో నుంచి వెళ్తా అని చెప్పారు సొరంగ మార్గం అని. ఆ సొరంగ మార్గం మధ్యలో ఏదో గుప్త నిధుల కోసం అని చెప్పేసి తవ్వడం అయితే జరిగిందంట. ఎప్పుడైతే ఈ గుప్త నిధులు తవ్వకాలు జరుగుతున్నాయో ఊర్లో వాళ్ళందరూ తెలిసి కొంచెం బందోబస్తు చేశారు. అయినా సరే అర్ధరాత్రుల్లో వెళ్ళడము, ఆ తవ్వకాలు అయితే జరిపారంట. ఇప్పటికి 3 అయితే తవ్వారంట. ఆ 3 కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరంట. మంచి డేంజరస్, అందులో అడ్వెంచర్గా ఉంటుంది అనమాట. వీడియో వచ్చేసి చూద్దాం అసలు వీడియో ఏ విధంగా వస్తుంది అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ బై వంశీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి గుడి వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేము వెళ్ళిన తర్వాత మేము పొందిన అనుభవాలు అన్నీ మీకు వివరంగా అయితే వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం కదా, కనిగిరి నుంచి ఈ గుడికి కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే కరెక్ట్గా 35 కిలోమీటర్ల దాకా అయితే వస్తుంది. అయితే పోయే దారి మొత్తం మంచిగా ఉండిద్ది, రోడ్డు అంతా బాగుందన్నమాట. మీరు కానీ వెళ్ళే పని అయితే ఇక్కడి నుంచి నందనవనం దాకా అయితే మామూలుగా కారు కానీ ఏ వెహికల్ అయినా వెళ్ళొచ్చు. గుడికాడికి పోయేది ఇదే దారిని. గుడికాడికి పోయే దారి ఇదేనా? మల్లన్న స్వామి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా? ఆహా, సరే సరే. జనాలు ఉంటారా? ఉన్నారా? ఓకే ఓకే. ప్రెజెంట్ మనమైతే నందనవనం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యానమాట. ఈ ఊర్లోకి ఎంటర్ అయినమాట మా వాడైతే వచ్చేసాడు. మా కోసం అయితే ఒక థమ్స్అప్ అయితే తెచ్చాడనమాట. ఆ థమ్స్అప్ని మేము తలా కొంచెం కొంచెం తాగేసి మా ప్రయాణం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ ఆర్చి నుంచి మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఈ ఆర్చి లోపల నుంచి మాత్రం లోపలికి వెళ్ళే వెహికల్స్ ఏం లేవు అనమాట. వెళ్తే ఒకటి బైక్ మీదన్నా వెళ్ళాలి, లేదంటే ట్రాక్టర్లో అన్నా వెళ్ళాలి. ఎందుకంటే నేనైతే కారు తీసుకొచ్చాను, నాకు తెలియక. ఈ కార్ అయితే మధ్యలోనే సగము కరెక్ట్గా 3 కిలోమీటర్ల లోపలికి వచ్చేసరికి డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి కారు పక్కన పెట్టేసి మేమైతే బండిలో వెళ్ళామన్నమాట. మొత్తానికైతే గమ్యానికైతే చేరుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖద్వారం లాగా ముందు పక్క ఆర్చిలాగా కట్టున్నారు గుడికి ఎంట్రన్స్లో. ఇక్కడి నుంచి పైకి మెట్లు ఉన్నాయి, కాకపోతే ఎవరు వాడకంలో లేక అన్ని చెట్లన్నీ మూల్చేసి అట్టు ఉన్నాయన్నమాట. ఈ పక్కనే సైడ్ నుంచి చిన్న కాలినడక బాటలాగా ఒకటి ఉంటే అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. ఫుల్గా మొత్తం చెట్లు గిట్లు అన్నీ పెరిగిపోయినాయి. అక్కడంతా పోయేదానికి అవకాశం లేకుండా అయిపోయింది. మామూలుగా ప్రతి శివరాత్రికి కార్తీక మాసంలో ఎక్కువ జనాలు అయితే వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంట బాగా. ఇక్కడే పక్కనే చెప్పులు అయితే వదిలేయాలంట. ఇక్కడ మెట్ల మార్గం మధ్యలోనే స్టార్టింగ్లోనే ఇక్కడ చెప్పులు అయితే వదిలేసి ఇక్కడి నుంచి కాలిబాటలో నుంచి వెళ్ళాలి. కాకపోతే ఈ చెట్లు అన్నీ చూస్తూ ఉంటే నాకైతే కొంచెం భయమైనా అనిపించింది. ఎందుకంటే మొత్తం ఫుల్గా చెట్లు ఉన్నాయి, అటు ఇటు ఏం దారి కూడా లేదు, ఉత్త కాలిబాటలాగే ఉంది. కాకపోతే పాములు అట్ట ఏమైనా ఉంటాయేమనుకున్నా కానీ అలాంటివి కూడా ఏమీ లేవు అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వచ్చేటప్పుడు మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ వచ్చాము. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పెద్ద అడవి అనమాట, చాలా అంటే చాలా పెద్ద అడవి ఇది. నేను ఇన్ని రోజుల నుంచి ఎన్నో సంవత్సరాలుగా నా చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ ఎప్పుడు కూడా వినలేదు.
అదేవిధంగా ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నాకు తెలిసి పక్కాగా మీరు కానీ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి మామూలు టైంలో ఎవరు ఉండరంట. కాబట్టి మనం ఒక 4-5 ఒక బ్యాచ్ లాగా వస్తే మాత్రం ఒక ఫ్రెండ్స్ లాగా ఒక ఫ్యామిలీతో కానీ వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేచురల్ లవర్స్ అయితే దీన్ని బాగా లైక్ చేస్తారు. అంత బాగుందంటే అంత బాగుంది. పచ్చటి అడవి, ఎండలు లేదు, ఏం లేదు, భలే ఉందన్నమాట. చాలా వాతావరణం చల్లగా కూల్గా. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఇద్దరు వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పవా? మనకు కూడా తెలియదు. కాడికి గడి ఉందంట ఈయన కానించి. ఈయన లోపల ఉంటాడు. ఏగులు అది అందరు పోలేరు, చూడలేరు. కొంచెం దూరం పోవచ్చునా? పోలేరు. కొద్దిగా జనాలు మామూలుగా ఎప్పుడు వస్తారు? మబ్బుగా ఉంటుంది. చాలా మంది వచ్చేవాళ్ళు దూరం. శివుడు అన్న లోపల మల్లప్ప. మల్లప్ప అనే గుడికి ఎక్కడ లేదుగా? మన చుట్టుపక్కల మన ప్రకాశం డిస్టిక్ లోనే లేదు. ఏడే అదే ఎక్కువ అటే తర్వాత వెలిసిందే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మామూలుగా? మీ చిన్నపిల్లప్పటి నుంచి ఇదే పెద్ద ఆట వచ్చి పూజలు చేయడం. రంగనాయక స్వామి కూడా అడవి అది ఇదే నుంచి కొంచెం అవతలి పోతే మరి అదే గృహం ఉండేది అదే. గుహ ఉండేది అదే. ఓకే. ఆనే మామూలుగా పత్రం అయి ఉండేది. పత్రం శివుడు అదే శివాలయం పత్రం శివుడు ఉంటాడు. ఏడేముండదా? రంగనాయక స్వామి ఉంది అంతే. మెయిన్ శివుడు అన్ని ఉండేది ఆడ. మనం చూడాల్సింది అదే. అది లోపలికి గుహ కూడా ఉంది. కొంచెం దూరం పోవచ్చు, చాలా దూరం పోవచ్చు. ఆ నుంచి కొంచెం కూర్చొని పోవచ్చు, ఆ నుంచి పోలేదు. అవన్నీ మెలకలు ఉన్నాయి. ఏ మెలకలు పోవాలనో తెలియదు. నేను ఒకసారి ఈ పక్క నుంచి పోయి అక్కడ లోపల పోయి వచ్చేసరికి మళ్ళీ పైకి వచ్చిన ఇటే పోయిన దానికి మళ్ళీ వచ్చిన మళ్ళీ పై నుంచి బయటకు ఉంది. లోపలికి పోయిన తర్వాత అటు తిరిగి మళ్ళీ అటు నుంచి పైకి అల్లదు అరగాలతో చూడు ఆ పెద్దానికి రావచ్చు. పైన మీరు పిల్ల వయసులో ఉన్నప్పుడు ఒక 100 మీటర్లన్నా పోవచ్చునా? ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ మెట్లు ఉన్నాయన్నమాట. ఎడం చేతి పక్క వచ్చేసి ఈ మెట్లు ఎక్కి వెళ్తానే పైన అయితే రంగనాయకుల స్వామి ఆలయము ఇక్కడ చిన్నదిగా నిర్మించున్నారు. విగ్రహం వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఏ విధంగా అయితే పాము మీద శేషపాండుపు మీద ఏ విధంగా అయితే పడుకో ఉంటాడో అదే విధంగా రాతితో చెక్కి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదే అనమాట ఈ రంగనాయకుల స్వామి గుడికి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి మొత్తం చుట్టూ అడివి. మనం దాదాపు 2-3 కొండలు దాటుకొని అయితే వచ్చాము. ఇదే అనమాట పెద్ద లాస్ట్ కొండ. ఈ గుడికి ఆనుకున్నది కూడా మొత్తం కొండ, చుట్టూ అడివే. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. చిన్నగా ఒక గుడి మాదిరిగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం కూడా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఈ విగ్రహాలు ఎవరో తెలియదు, పేర్లు అయితే నాకు తెలియదు. మీకు కానీ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడైతే తాళం అయితే వేసున్నారు. తాళం అంటే ఉత్త గడిలాగా పెట్టున్నారు. ఆ గడి తీసి మీకు లోపల విగ్రహం అయితే ఏ విధంగా అయితే ఉందో చూడండి ఒకసారి మీరే. చూస్తున్నారు కదా, అసలు అయితే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే గర్భగుడిలో ఉంటుందో అదే విధంగా అయితే ఈ విగ్రహం అయితే ఉందన్నమాట. మేము తాకి చూసాము. విగ్రహం పట్టుకుంటే చల్లగా ఉంది. నేనైతే చాలా రంగనాయకుల స్వామి గుళ్ళకైతే వెళ్ళాను, కానీ ఇలాంటి విగ్రహాన్ని నేను ఎప్పుడు చూడలేదు. పాము చూసారా, శేషపాంపు మీద ఏ విధంగా అయితే పడుకున్నాడు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది విగ్రహం వచ్చేసి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అదిగో మనకి చదివిగా దీపం మీద అప్పుడు ఏది బెల్చం మీద దీపం మీద ఆ దీపం అయితే అవుతుంది. ఇది మాలు ఎవరైనా పోయి చేస్తారా? పోతుంది. కుర్రోలు బాగా మోకేసుకొని దిగలదు. మోకేసుకొని దిగలదు శివరాత్రి రోజు.
ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న శివలింగం లాంటిది. ఇక్కడ ఈ చిన్న కాలువ లాంటిది అయితే నిర్మించున్నారు. దాని మీద అయితే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటికి పూజలు గీజలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న గుంతలాగా నిర్మించున్నారనమాట, కట్టలాగా. దీన్ని ఆనుకొని పైనంతా పెద్ద కొండ. ఆ కొండ పై నుంచి మొత్తం నీళ్ళంతా, వాన నీళ్ళు కానీ పైనుంచి వర్షం నీళ్ళు మొత్తం పడతా ఉంటాయి కదా, ఈ పడ్డ నీళ్ళంతా వచ్చేసి ఈ గుంతలు అయితే నిండిపోతాయి, నిల్వ ఉంటాయి అనమాట. ఈ గుంతలో నుంచి నిండిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి పొలాల్లో నుంచి పోయేటట్టు మార్గం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడటానికి ఎన్ని పచ్చగా ఆకులు ఈకులు అన్నీ ఉన్నాయి కదా, కానీ ఈ నీళ్లు మాత్రం పట్టుకొస్తున్నారు కదా ఈ అబ్బాయి. తెచ్చిన తర్వాత తాగి చూసాము, కొబ్బరి నీళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేను చూడగానే అబ్బా ఏందబ్బా ఇలా ఎట్ట ఉన్నాయి నీళ్ళు అది అనుకున్నా, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయినాయి. ఇప్పుడు మనం చాలా ఎత్తులోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఓళ్ళన్నీ, ఆ కింద నుంచి అయితే ఇప్పుడు పైకి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్గా శివాలయం అని చెప్పాను కదా, శివుడు వెలిసి ఉన్నాడని చెప్పాను కదా, ఆ మార్గంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఈ మెట్లు గుండా వెళ్తే ఆ పైన ఉండేదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ మెట్లన్నీ వీళ్ళు నిర్మించినట్టే, జనాలు వచ్చిపోవడానికి సౌకర్యవంతంగా ఉంటుందని, జారి పడకుండా అలాగా. చూడండి మొత్తం కొండలు ఏ విధంగా ఉన్నాయో. అయితే ప్రకృతి మొత్తం చాలా అంటే చాలా అందంగా ఉంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వస్తే ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది ప్లేసు, ప్రశాంతంగా ఉంటుంది మనసు మాత్రం. ఫ్రెండ్స్ చూడండి పైన మొత్తం ఈ రాయి కదా, ఇదంతా గుహలాగా ఉంటే ముందు పక్క వరకు గోడలాగా నిర్మించారన్నమాట తలుపులు వేయడానికి. ఈ లోపల మొత్తం గుహ అనమాట. ఒక పెద్ద కొండల మధ్యలో అయితే స్వామివారు వెలుసున్నారు. ప్రజెంట్ మనం అయితే అక్కడికి వెళ్తూ ఉన్నాము. చూడండి చెట్లు మాత్రం ఇప్పటి కాదు, నాకు తెలిసి కనీసం ఒక 500-1000 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అంత పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఒక్కొక్కటి 70 అడుగులు 80 అడుగులు ఎత్తులు అయితే ఉన్నాయి. ఇక్కడ బయట ఆడవాళ్ళంతా పూజలు చేస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ నిర్మించినట్టే, వీళ్ళు తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్టు. లోపల మాత్రం వెలిసింది మాత్రం ఆయనే శిల అయిపోయి ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఈ చిన్న తలుపులో నుంచే లోపలికి పోవాలి. తీసుకోండి, రెండు తీసుకోండి, పిల్లలు తీసుకోండి. తినండి. ఈయన భైరవుడు ఆ స్వామి వాళ్ళే ఆయన ఎవరు తెలియదు. ఇవన్నీ ఆటమే వెలిసినట్టేనా? వెలిసిన విగ్రహాలు. ఒక్క నిమిషం వస్తాను. అంతా కొండే నుంచి మొత్తం కొండ. ఈయన అమ్మవారా? భైరవుడు ఏదో పేరు తెలియదు. కత్తి కూడా ఉందిగా, వీరభద్రుడు స్వామిలా ఉండదు. అయితే వచ్చినాము అదో కత్తి. అదే బాణము. ఈయన భైరవుడే. లోపల శివుడు మెయిన్. లైట్ సెల్ లైట్ తీసుకున్నట్లేండి. ఇంత పక్కన అటు ఇటు లైట్లు ఏది ఒక్క నిమిషం బొట్లు కాడతా నీళ్ళని అదే
సైడ్ నుంచి ఆడుతున్నాను. శివుడి విగ్రహం ఆడింది. ఇదే విగ్రహం ఇదే మెయిన్. మెయిన్ ఇదే. అన్న చూడు ఇది సొరంగమా? ఇటు పోతారు. ఇది సొరంగ మార్గమా? నేను అన్నది అదే మరి నీతో. ఓకే ఓకే లైట్ దగ్గరికి సరే తమ్ముడు. సరే అన్న కొంచెం దగ్గర. ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈ గుహ వచ్చేసి శివుడు వెనక భాగంలో అయితే పెద్ద రౌండ్గా అయితే పెద్ద గుహ అనమాట. ఇది చాలా పెద్దది. ఇక్కడ ఎవరంటే వాళ్ళు వెళ్ళి తీస్తున్నారని చెప్పేసి తలుపులు లాంటిది మిషి లాంటిది బిగించున్నారు. లైట్ ఇది లోపల పెట్టి దాంతో తీసి లోపల పెట్టి అడ్డం కాదు నిలువు అడ్డం పెట్టి అట్టుగా అంతేగా అడ్డం దారి ఉందా? ఉంది కానీ పోలేమన్నా. పాలేమా? భయపడతాం అదే ఎందుకు వర్క్ చూస్తే అర్థమైపోదా బాగా క్లారిటీ ఇది. అది బాగా కనపడుతుంది బావర్కి. అవునా? ఓకే అటు అటు సైడ్ మొత్తం. ప్రజెంట్ మనం వచ్చేసి దట్టమైన అడవిలో ఉన్నటువంటి శివాలయం అయితే ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి స్వామివారు స్వయంగా వెలిసారనమాట శివాలయంలో. ఈ శివుడు విగ్రహం చూపించు. ఈ స్వామివారు స్వయంగా వెలిసిందనమాట. ఎవరు ప్రతిష్ఠించింది కూడా కాదు, స్వయంగా వెలిసిన విగ్రహం అనమాట. అదే విధంగా నంది కూడా స్వయంగా వెలిసింది. ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉందంట, ఇప్పుడు కాదు. సో కనీసం పురాతనమైందనమాట. చాలా అంటే చాలా పురాతనమైంది. మనకి బయట వచ్చే దారిలో ఒక అవ్వ ఉంటే అవ్వ కూడా అడిగితే అవ్వ కూడా అదే చెప్పింది. ఆమె చిన్నపిల్లకాయలప్పుడు కూడా వాళ్ళ తాతలు కూడా పోయి వచ్చేవాళ్ళంట. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా 10 కిలోమీటర్ల దాకా ఉంది. మొత్తం 8-10 కిలోమీటర్ల దాకా అయితే ఉంది. మొత్తం దట్టమైన అడవి. ఈ కొండల మధ్యలో నుంచి నీళ్ళు అయితే బాగా వస్తా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈ పక్క నీళ్లు నీళ్ళు వస్తా ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఇప్పుడు ఈ గుహలో అసలు మామూలుగా ఇది చెప్పాలంటే ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉందని చెప్పాను కదా. ప్రెజెంట్ అయితే ఇదిగో అదను అనమాట. దగ్గర ఇదన్నమాట ఈ సొరంగ మార్గం వచ్చేసి. ఇప్పుడు తలుపులు వేస్తున్నారు. అసలు లోపల పోయేదానికి కూడా దారి లేదు, పూర్తిగా కొంచెమే ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి పోవడానికి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఈ మార్గం గుండా వెళ్తే డైరెక్ట్ గా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే దారి ఉందంట. ఇక్కడ నదిలో నిమ్మకాయ ఏదో వేస్తే అక్కడ అలిపిరి దగ్గర ఉండే కోనేరు అదేంది కాలువ దగ్గరికి వచ్చిందంట. దాన్ని బట్టి పెద్దలు అప్పటి నుంచి ఈ యొక్క గుహ అనేది అక్కడ దాకా అయితే ఉందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.